హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో అయితే తిరుమల సిరీస్ నడుస్తుందండి. ఇప్పటి వరకు ఆ వీడియోస్ చెక్అవుట్ చేయకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇది తిరుమలలో నాది 6th డే అండ్ లాస్ట్ డే. 4th and 5th డే ఫుటేజ్ అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయాను. 2 days కూడా మార్నింగ్ నేను శ్రీవారి దర్శనం కోసం అనేసి క్యూ లైన్లో ఉండేసి మొబైల్స్ అవన్నీ ఏం పట్టుకెళ్ళలేదన్నమాట. అందుకే ఏం క్యాప్చర్ చేయలేకపోయాను. 2 days కూడా నేను దర్శనం చేసుకున్నాను. ఓవరాల్గా నేను 3 దర్శనాలు అయితే చేసుకున్నాను స్వామివారివి. సో 6th డే మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి శ్రీవారికి అయితే పూలమాలల్ని కాసేపు సేవ చేసుకొని రిటర్న్ అయిపోయాను అనమాట. ఒక జీప్ మాట్లాడుకున్నాను. దానికంటే ముందే కొంచెం ఫుడ్ ప్యాక్ చేయించుకొని షాపింగ్ చేసి జీప్ మాట్లాడుకొని బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసాను అనమాట. బస్ స్టాండ్లో ఒక బస్ ఎక్కేసి కొండ దిగడం కోసం అనమాట, రైల్వే స్టేషన్ దగ్గరికి. సో ఇది కొండ దిగే దారిలో అనమాట. బ్యూటిఫుల్ వ్యూ అయితే నేనైతే క్యాప్చర్ చేశాను. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి, మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఈ వ్యూస్ అన్నీ నేను బస్లో ఉన్నప్పుడు క్యాప్చర్ చేసినవి. నాకైతే చాలా బాగా నచ్చాయి. గ్రీనరీ ఇవంతా కూడా ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. సో వెళ్ళడం గ్రూప్ మెంబర్స్తో వెళ్ళినా కూడా నేను రావడం అయితే ఒక్కదాన్నే వచ్చాను. ఇలాగా ఒక్కదాన్నే ట్రావెల్ చేసి నేనైతే చాలా డేస్ అయిపోయింది. నా కెరియర్ స్టార్టింగ్లో వెళ్ళాను జాబ్ చేసే అప్పుడు. నా ఫస్ట్ జాబ్ వచ్చేసి నేను చేసింది పూణేలో. సో అలాగా ఇంటికి ఆఫీస్కి అట్లాగా కొంచెం మంత్లీ ఒక 1 time అన్నా నేను హైదరాబాద్కి రావడం అట్లా చేస్తుండేదాన్ని. సో ఇట్లా ఒక సోలో ట్రిప్ వెళ్తుంటే మాత్రం నాకు ఆ నాస్టాల్జియా ఫీలింగ్ వచ్చింది. చాలా బాగా అనిపించింది. త్రూ అవుట్ ద ట్రిప్ నేనైతే మా బాబుని చాలా మిస్ అయ్యాను. సో ఆ ఫీలింగ్ ఎంత సేవ చేస్తున్నా కూడా ఎక్కడో అక్కడ సబ్కాన్షియస్ మైండ్లో వాడిని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే నాకు చాలా ఉండే. సో వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ ఎక్సైటెడ్గా ఉండే, ఫైనలీ వాడిని చూస్తా అని చెప్పేసి. సో చాలా బాగా అనిపించింది ఓవరాల్గా ఈ జర్నీ అంతా. అక్కడ ఆంటీ వాళ్ళు గ్రూప్ మెంబర్స్ నన్ను చూసుకోవడము ఇదంతా కానీ చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాణి ఆంటీ, రజిత ఆంటీ, అన్నపూర్ణ ఆంటీ, శివ అక్క, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నాది అయితే చాలా మంచిగా కేర్ తీసుకున్నారు. సో రిటర్న్లో అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇల్లులు ఎంత చిన్నగా కనబడుతున్నాయి, డాల్ హౌసెస్ లాగానే ఉన్నాయి. మస్తు అనిపించింది నాకు ఈ వ్యూ అయితే. చిన్నగా బుడ్డిగా భలేగా అనిపించాయి. మీరు ఎట్లాంటి ఇష్టపడతారు? ట్రైన్ ఆర్ బస్ ఎక్కగానే విండో సీట్ తీసుకొని వ్యూ ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారా, లేదంటే ముచ్చట్లు పెడుతూ టైంపాస్ చేయడానికి ఇష్టపడతారా? నేనైతే వ్యూ ఎంజాయ్ చేయడానికే ఇష్టపడతాను. సైలెంట్గా ట్రిప్ అంతా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతాను అనమాట. సో ఒకవేళ మీరు కనుక శ్రీవారి దర్శనానికి ఇంకా రాకపోయి ఉంటే పక్కా వెళ్ళండి. పక్కా నచ్చుతుంది, మీకు మంచిగా అనిపిస్తుంది. సో నేను యాక్చువల్గా నాకు శ్రీకాళహస్తి కూడా వెళ్ళే ప్లాన్ ఉండే, బట్ ఒక్కదాన్నే ఉన్నాను, లగేజ్ కూడా చాలా ఉంది అని చెప్పేసి రిస్క్ చేయలేదు. లగేజ్ అంత ఎక్కువ లేకపోయి ఉంటే వెళ్ళి రాహుకేత పూజ చేయించుకుందాం అనుకున్నాను, కానీ లగేజ్తో రిస్క్ అనిపించి వెళ్ళలేదు. నేను బుక్ చేసుకున్న ట్రైన్ శ్రీకాళహస్తిలో కూడా ఆగుతుంది, బట్ నేనైతే ఒకదాన్నే ఉన్నా అని చెప్పి రిస్క్ అయితే చేయలేదు. ఒకవేళ మీరు కనుక వెళ్ళే ప్లాన్ ఉంటే రాహుకేతు పూజ చేయించుకోండి, చాలా మంచిది. ఏమైనా రాహుకేతు దోషాలు ఉన్నా కూడా పోతాయి. ఇక్కడైతే నేను రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయి ట్రైన్ అయితే ఎక్కేసాను. రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యేసరికి నా ఎనర్జీ అంతా అయితే ఫుల్ డ్రైన్ అయిపోయింది, ఫుల్ వీక్ అయిపోయాను. సో ప్యాక్ చేసుకున్న ఫుడ్ కొంచెం తినేసా అనమాట. రైల్వే స్టేషన్లోనే ఒక 2 hours ఎర్లీగా వెళ్ళా అనమాట నేను స్టేషన్కి. సో ఆ 2 hours ఫుడ్ కొంచెం తినేసి ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉండే. ప్లాట్ఫామ్ దగ్గర ఎక్కడ వస్తుంది అది అంతా కనుక్కొని ఆ ప్లాట్ఫామ్ దగ్గర వెయిట్ చేస్తుండే. బ్యూటిఫుల్ వ్యూస్, నాకైతే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. మెంటల్గా చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా పక్కా వెళ్ళండి, మీరు కూడా మంచిగా రిఫ్రెష్ అయ్యి వస్తారు. ఇలాగా ఒక ట్రిప్ సోలోగా వెళ్ళి రండి, చాలా బాగా అనిపిస్తుంది. మీకు నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్టయితే, ఈ తిరుమల సిరీస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ థమ్స్ అప్. లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా షేర్ చేసుకోండి. ఇంకా నా ఛానల్లో ఎట్లాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు అనేది షేర్ చేసుకోండి నాతో. డైలీ మన ఛానల్లో అయితే
పిల్లలకి ఇష్టమయ్యే లంచ్ బాక్స్ రెసిపీస్, వాళ్ళ లంచ్ బాక్స్ ప్యాకింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అవి నచ్చితే కనుక పక్కా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చూపించండి. సో ఓవరాల్గా జర్నీ అయితే ఆల్మోస్ట్ ఒక ఎండ్కి అయితే వచ్చేసింది. ట్రైన్ ఎక్కగానే నేను సైడ్ అప్ బర్త్ లగేజ్ అంతా పైన పెట్టేసుకొని హ్యాపీగా పడుకునేసాను. మార్నింగ్ లేచేసరికి మా బాబు నా కళ్ళ ముందు ఉన్నారు. చాలా బాగా అనిపించింది. మంచిగా రెస్ట్ తీసుకొని మండే నుంచి అయితే నేనైతే డ్యూటీస్ జాయిన్ అయిపోయాను. మీకు అట్లా అనిపించింది నా వీడియోస్ అనేది ప్లీజ్ షేర్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హియర్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.